ఇప్పటిదాకా మీ జీవితంలో అనేక దినాలను మీరు చూశారు. అనేక వారాలను మీరు చూశారు. ఎన్నో సంవత్సరాలను మీరు చూశారు. కానీ ఏ సంవత్సరం కూడా మీకు మేలు జరగలేదు. మంచి రోజులు మీ జీవితంలో మీరు చూడలేదు. ఆదివారం నుండి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఏ వారం చూసుకున్నా గానీ ఏ రోజు కూడా మీకు మంచి జరగల. ఎప్పుడు కూడా మీరు గుడ్ న్యూస్ అనేది వినలేదు. కరువు దినాలను మీరు చూశారు. అలాగే భయంకరమైన అనేక దినాలు, చెడు దినాలను మీరు చూశారు. అలాగే అనేకమైన వేదనకరమైన దినాలను మీరు చూశారు. కానీ ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వీడియో ద్వారా ఒక 4 సలహాలను మీరు ప్రతిరోజు పాటిస్తే మీరు మంచి దినాలు అనగా గుడ్ డేస్ అనేది మీరు చూస్తారనమాట. అంశం ఏంటి అంటే మంచి దినాలు. మీ జీవితంలో గుడ్ డేస్ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ 4 సలహాలు ప్రతిరోజు పాటిస్తే మీ లైఫ్ బాగుంటుంది. అలాగే మీరు అనుకున్నట్లుగా జరుగుతూ ఉంది. ఆ 4 సలహాలు ఏంటి అనేవి ఈ రోజున వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. స్కిప్ చేయకోకుండా చూడండి. తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. సో ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శించబోతా ఉన్నాడు. ఇప్పుడు దాకా మీరు ఆ దినం బాగుంటుంది, ఈ దినం బాగుంటుంది, జాతకాలు చూపించుకొని, శకునాలు చూపించుకొని ఇలాగ రకరకాలుగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏ రోజు మీకు బాగోదు. ఈరోజు కలిసి వచ్చిద్ది అని మీరు అనుకుంటున్నారు, కానీ ఏ రోజు కూడా మీకు కలిసి రాదు. ఏ అంతరం కట్టుకున్నా, లేకపోతే ఏ తాయి తీసుకున్నా, ఏ ఉంగరం వేసుకున్నా, ఏం చేసినా కానీ మీ జీవితంలో మంచి దినాలు అనేవి రానే రావు. ఎందుకనగా నేను చెప్తున్న ఈ 4 సలహాలు కనుక మీరు వినగలిగితే తప్పకుండా నీకు మంచి రోజులు స్టార్ట్ అవుతాయి. మీకు మంచి దినాలను మీరు చూస్తారు. మంచి అనేదే ప్రతిరోజు కూడా మీరు చూస్తారు. మంచి దాంట్లోకి మీరు వెళతారు. మీరు ఏం చేసినా కానీ అది జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్న ప్రకారంగా జరుగుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇదిగో నాకు పలానా దినం నాకు మంచి జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు, కానీ ఏ రోజు కూడా మీకు మంచి అనేది జరగడం లేదు. దానికి కారణం ఏంటో, ఎందుకని మీరు మంచి దినాలను చూడలేదో, ఎలా మీరు మంచి దినాలు చూస్తారో ఈ యొక్క వీడియోలో నేను క్లియర్గా వివరిస్తాను. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని సేవ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి రోజులు నాకు వస్తాయి, మంచి రోజులు నాకు వస్తాయి, లేకపోతే రాబోతున్నాయని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆలస్యం లేకుండా మనం ఈ రోజున 4 సలహాలు కనుక మనం పాటిస్తే మన లైఫ్ బాగుంటుంది. నీ లైఫ్ పార్ట్నర్ బాగుంటారు, నీ బిడ్డలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది. మీరు ఏం చేసినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ 4 ఏంటి అనేది ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి నేను మీకు తెలియపరుస్తాను. 4 సలహాలు ఏంటి అంటే, 1 చెడ్డ మాటలు నీ నోట్లో నుండి పలకకూడదు. అలాగనే పెదవులను కాచుకోవాలి. 2వది. 3వది ఏంటంటే కీడు చేయడం మానేయాలి. 4వదాన్ని సమాధానాన్ని వెతకి సెర్చ్ చేసి వెంటాడాలంటే ఫాలో అవ్వాలి. సో ఈ 4 సలహాలు ఏంటి అనేది నీకు వివరంగా ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. ఒక 3 రోజులు, ఒక వారం రోజులు నేను చెప్పిన ప్రకారం చేయండి. ఖచ్చితంగా యూ విల్ సీ గుడ్ డేస్. ఖచ్చితంగా మంచి రోజులు అనేవి మీరు చూస్తారనమాట. ఇప్పుడు దాకా బ్యాడ్ డేస్లో నువ్వు ఉన్నావు, బ్యాడ్ డేస్ నువ్వు చూసావు. అలాగనే ఏం చేసినా కలిసి రావట్లేదు. ఎప్పుడు చూసినా, ఏ రోజు చూసినా సండే నుండి, మండే నుండి, ట్యూస్డే నుండి మరలా సండే వరకు అన్ని వారాలు, అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు ఏ గడి అయినా కానీ, ఏ నిమిషమైనా కానీ నీకు కలిసి రావడం లేదు. ఏ ముహూర్తం కూడా నీకు బాగోలేదు. అన్నీ కూడా చిందరవందరంగా ఉన్నాయి. గందరగోళంగా ఉంది నీ జీవితం. గందరగోళంగా చిందరవందరంగా ఉన్న నీ జీవితాన్ని ఈ రోజున దేవుడు మార్చి ఒక మంచి జీవితంగా మార్చబోతా ఉన్నాడు. ఈ యొక్క లెసన్, ఈ యొక్క వాక్యం, ఈ యొక్క సందేశం మీరు ఉంటే నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది అనమాట. యువర్ లైఫ్ విల్ బి చేంజ్. ఖచ్చితంగా నీ జీవితం అనేది మార్చబడుతుంది. ఖచ్చితంగా నీ రోజులు అనేవి మారిపోతాయి. నీ జీవితం బాగుంటుంది. సో ఇప్పుడు మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఒక వాక్యం ఏంటి అంటే, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 11 నుండి 14 వచనాల్లో రాయబడి ఉన్న ఈ యొక్క వాక్యాలను చదువుకొని మన వాక్య ధ్యానం చేసుకుందాం. ఒక వాక్యం కీర్తన గ్రంథం 11-14 వరకు, మరొక వాక్యం 1 పేతురు 3:10 వరకు ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో రాయబడి ఉన్న మాట, బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానం వెతికి దాన్ని
వెంటాడుము. అలాగనే 1 పేతురు 3:10 కూడా ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. చూడండి, జీవాన్ని ప్రేమించి మంచి దినాలను చూడగోరువాడు, ఒకవేళ మీరు మంచి దినాలను, జీవము అనగా పరలోకమును నువ్వు ప్రేమించి మంచి దినాలు అనగా నీ జీవితంలో మంచి రోజులను నువ్వు చూడాలి అనుకుంటే, ఇక రాబోతున్న ప్రతి రోజు కూడా నీకు మంచి దినాలుగా నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే, మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకలను, అలాగే కపటపు మాటలు చెప్పకుండా నీ పెదాలను కాచుకోవాలి. కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. ఇదే వాక్యం మనం చూస్తే, ఇప్పుడు మీరు మంచి దినాలు మీ జీవితంలో చూడాలి, మంచి రోజులు మీరు ఇక నుండి చూడాలి అంటే 4 ముఖ్యమైన పనులను చేయాలి. అవి ఏంటి అనేది నేను క్లియర్గా దేవుని యొక్క వాక్యంలో నుండి తెలియపరుస్తాను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో రాయబడిన ప్రకారముగా చూడండి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఇందాక మనం చదువుకున్న మంచి రోజులు నువ్వు చూడాలన్నా, మేలును పొందుకొని అనేక రోజులు నువ్వు బ్రతకాలి అన్నా, మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనవలెను. ఒకటి నాలుక, రెండోది పెదవులు. ఈ నాలుకను ఈ పెదవులను నువ్వు కాచుకుంటే ఏంటి అవి? చెడ్డ మాటలు పలుకకుండా, కపటమైన మాటలు పలుకకుండా, ఈ చెడ్డ మాటలు నీ నోట్లో నుండి రాకోకుండా, కపటమైన మాటలు నీ నోట్లో నుండి నువ్వు పలకకుండా నీ నాలుకను నీ పెదవులను నువ్వు కాచుకున్నట్లయితే ఇక్కడ 2 పనులు అయిపోతాయి. చూడండి, 4 సలహాల్లో 2 సలహాలు ఏంటంటే, చెడ్డ మాటలు ఎప్పుడు కూడా నీ నోట్లో నుండి నువ్వు పలకద్దు. రెండో మాట ఏంటి అంటే, నీ నాలుక నుండి కపటమైన మాటలు పలకవద్దు, నీ పెదవులను నీవు కాచుకో. చూడండి, నీ పెదవులను నీవు కాచుకొను. చెడ్డ మాటలు అనేవి అంటే ఏంటి అంటే, చూడండి, చెడు మాటలు, బూతులు, అలాగే రకరకాలైన అబద్ధాలు, అలాగనే దూషణలు, శాపాలు, ఇవన్నీ కూడా నీ నాలుక నుండి, నీ పెదవుల నుండి రాకూడదు. కపటమైన మాటలు, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెప్పడం, ఒకరికి తీర్పు తీర్చడం, అలాగనే మంచివారు చెడ్డవారని, చెడ్డవారు మంచివారని చెప్పడము, అలాగే కపటమైన మాటలు ఏంటంటే, ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తికి చెడుగా మాట్లాడి ఆ వ్యక్తిని దూషించడం, అతని గురించి చెడుగా మాట్లాడడం, ఆమె గురించి చెడుగా పలకడం, ఇవి మానేసి నీ పెదవులను నీవు కాచుకోనుము. నీ పెదవు, కీప్ యువర్ మౌత్. ఎప్పుడైతే నీ యొక్క పెదవులను, నీ నాలుకను నువ్వు కాపాడుకుంటావో, అప్పుడు నీ జీవితం అనేది మంచి రోజులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇంతకాలం మేలు నందుచు అనేక దినాలు బ్రతకకోకుండా ఎందుకున్నావు అంటే, నీ నోట్లో నుండి చెడ్డ మాటలు వస్తూ ఉన్నాయి, కపటమైన మాటలు వస్తూ ఉన్నాయి. ఇవి మానేసేయండి. నీ నాలుకను, నీ పెదవులను కాచుకొను. రెండోది ఏంటంటే, కీడు చేయడం మానేసి మేలు చేయాలి. ఇక్కడ ఈ మూడో పాయింట్ ఏమనుంది? కీడు చేయడం మానేసి మేలు చేయాలి. ఏం మానేయాలి? కీడు చేయడం మానేయాలి. కీడు చేయడం మానేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా, నీ బంధువులైనా, స్నేహితులైనా, నీ శత్రువులైనా, ఎవరైనా కానీ ఎవ్వరికి ఏ రోజు కూడా కీడు చేయవద్దు. ఈవెన్ జంతువులకు కూడా కీడు చేయొద్దు అన్నమాట. నువ్వు ఎప్పుడైతే ఇతరులకు కీడు చేయడం అంటే ఏంటి? ఒకళ్ళని కొట్టడం, ఒకళ్ళని తిట్టడం, ఒకళ్ళని నాశనం చేయాలనుకోవడం, లేకపోతే ఒకళ్ళని దూషించడం, అలాగే ఇతరులకు కీడు చేయడం. నీకు మేలు చేసిన వారికి నువ్వు కీడు చేయడం ఎప్పుడైతే మానేస్తావో, ఇప్పుడు కీడు చేయడం మానడమే కాదు కానీ మేలు చేయడం మొదలుపెట్టు. ఎవరికైనా మేలు చేయగాని కీడు మాత్రం చేయవద్దు. ఏ రోజైనా కానీ నువ్వు మేలు చేయి. ఇప్పుడు ఒకరికి అనారోగ్యం ఉంది, వాళ్ళకి ట్యాబ్లెట్లు తెచ్చి వాళ్ళు బాగుపడాలని ప్రార్థన చేయి, అలాగా మేలు చేయి. నీ వద్దకు ఎవరైనా కనుక డబ్బులు కావాలని వస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి మేలు చేయి. అలాగే మేలు అంటే ఏంటి అంటే, మనుషులకు నువ్వు మంచి చేయి కానీ ఎప్పుడు కూడా చెడు అనేది చేయవద్దు. ఏ రోజు కూడా దురాశ కలిగి ఇతరులతో ఆశించవద్దు. కాబట్టి మేలే చేయి కానీ కీడు మాత్రం ఏ రోజు కూడా చేయవద్దు. ఈ మూడోది. నాలుగోది ఏంటి అంటే, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడుము. సమాధానము
ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ఉంటుందో సమాధానం అక్కడికి వెళ్ళు. సమాధానం ఎక్కడ ఉంటుంది? సినిమా హాల్లో సమాధానం ఉండదు. అలాగే బార్ షాపుల్లో, బీర్ షాపుల్లో సమాధానం ఉండదు. వ్యభిచార గృహాల్లో సమాధానం ఉండదు. అలాగే రాంగ్ పర్సన్స్ దగ్గర సమాధానం ఉండదు. సమాధానం ఎక్కడుంటుంది? బైబిల్ చదువుతున్నప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. బైబిల్ సమాధానం ఎక్కడుందో వెతుకు. చర్చి, దేవుని మందిరంలో సమాధానం ఉంటుంది. అలాగనే ప్రార్థన చేస్తున్నప్పుడు సమాధానం కలుగుతుంది. సమస్త జ్ఞానముకు మించిన సమాధానం ఎప్పుడు కలుగుతుంది అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు సమాధానం కలుగుతుంది. వెతుకు, సర్చ్. సమాధానం ఎక్కడ ఉంది? యేసు ప్రభు వారి దగ్గర ఉంది సమాధానం. దైవ జనుల దగ్గర ఉంది సమాధానం. దేవుని భక్తుల దగ్గర ఉంది సమాధానం. సమాధానం ఎక్కడ లేదు? కీడు చేయడం మానేసి మేలు చేయాలి. సమాధానం ఎక్కడ ఉంటుంది? వాక్యం చదివినప్పుడు సమాధానం ఉంటుంది. మందిరానికి వెళ్ళినప్పుడు సమాధానం ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు సమాధానం నీకు కలుగుతుంది. అలాగే పాటలు పాడి దేవుని స్తుతించినప్పుడు సమాధానం కలుగుతుంది. ఇతరులకు మేలు చేసినప్పుడు నీకు సమాధానం, పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ హార్ట్, పీస్ ఆఫ్ లైఫ్ నీకు కలుగుతుంది. అప్పుడు నువ్వు దాన్ని వెంటాడినప్పుడు నీకు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క దృష్టి నీ మీద పడుతుంది. ఆయన చెవులు నువ్వు చేసే ప్రార్థనలను ఆలకిస్తాయి. ఎందుకంటే చెడ్డ మాటలు పలుకుతూ, అలాగే కపటమైన మాటలు పలుకుతూ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వినడు. అందుకే కీడులో నుండి మేలులోకి వచ్చే సమాధానాన్ని వెతికి సమాధానాన్ని వెంటాడు. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను జాగ్రత్తగా కాపాడుకో. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. అప్పుడు నువ్వు అనేక దినాలు బ్రతుకుతావు. మేలు పొందుచు మంచి దినాలను నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఎన్ని జాతకాలను నువ్వు చూపించుకున్నా, ఆ జాతకాలు చెప్పేవాళ్ళు శకునగాండ్రులు చెప్పిన ప్రకారంగా ఎన్ని తాయెత్తులు నువ్వు ధరించుకున్నా, ఇంటిలో ఎక్కడ ఏ బరువు పెట్టినా, ఎన్ని రకాలుగా నీ ఇల్లుని మోడిఫై చేసినా, అలాగే ఎన్ని రకాలుగా వాస్తులతో కూడిన ఇల్లు నువ్వు కట్టినా, ఎన్ని అంతరాలు తంత్రాలు లేకపోతే ఉంగరాలు నువ్వు కట్టుకున్నా, ఎన్ని నదుల్లో నువ్వు స్నానం చేసినా నీ జీవితంలో మంచి దినాలు నువ్వు చూడలేవు. ఎందుకు అనగా నీ జీవితం మార్చబడాలి అంటే మొట్టమొదటిగా నీ ప్రవర్తన మార్చబడాలి. నీ జీవితం మార్చబడాలి అంటే నీ ఇల్లు కాదు మార్చబడాల్సింది. లేకపోతే నీ ఒంటి మీదకి రావాల్సినవి అనవసరమైన తాళ్ళు, లేకపోతే అనవసరమైన మూఢనమ్మకాలతో కూడుకున్నవి కావు. నీ జీవితం మార్చబడాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఇతరులకు మేలు చేయడం స్టార్ట్ చేయాలి. మేలు చేయి, ఇతరులకు మేలు చేయి, ఇతరులను ఓదార్చు, ఇతరుల కొరకు ప్రార్థన చేసి మేలు చేయి. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి ఆకలి తీర్చి మేలు చేయి. ఎవరికైనా దాహం వేసినప్పుడు నీళ్ళిచ్చి మేలు చేయి. ఎవరైనా ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించి వాళ్ళకి మేలు చేయి. అలాగే కానీ కీడు చేయడం మానేసేయి. నువ్వు ఎంత విశ్వాసంగా, ఎంత నమ్మకంగా ఉంటావో అంతకంతకు జీవితంలో మేలులు అనేవి నువ్వు చూస్తావు. కాబట్టి మేలు నందుచు అనేక దినాలకు మీరు బ్రతుకుతారు. దేవుడు అలాంటి గొప్ప కార్యం మీ పట్ల చేయునుగాక. సో ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క వీడియో ద్వారా మీరు మీ జీవితంలో గుడ్ డేస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఈ 4 సలహాలు ప్రతిరోజు పాటిస్తే మీ లైఫ్ బాగుంటుంది. సో ఈ 4 సలహాలు మీరు విన్నారు. తప్పకుండా ఈ 2 వాక్యాలు చదివి ప్రతిరోజు ఇలాగ చెడ్డ మాటలు పలకకుండా పెదాలను కాచుకొని కీడు చేయడం మానే సమాధానం వెంటాడి నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకో. నువ్వు అనుకున్నట్లుగా జరుగుతుంది. నీ కష్టాలు, నీ శ్రమలు, వేదనలు, బాధలు, దుఃఖాలు అన్నీ నీ జీవితంలో పోయి నీవు మంచితనంతో మంచి మార్గాలను ముందుకు వెళ్ళి ఎవరు సాధించలేని గొప్ప విజయాలు మీరు సాధించి అనేకులకు మాదిరిగా మీరు ఉంటారు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపండి. మంచి దినాలు చూసి వాళ్ళు గుడ్ డేస్ నీ బిడ్డల జీవితంలో ప్రారంభం చేయబడిన 4 సలహాలు, చెడ్డ మాటలు పలకకుండా పెదాలను కాచుకొని కీడు చేయడం మానేసి సమాధానం వెతికి వెంటాడడానికి నీ బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమె. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది. ఏమన్నా ప్రార్థన అవసరం ఉంటే సంప్రదించండి. ఈ యొక్క వీడియోని అనేకలు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మంచి రోజులు నాకు రాబోతున్నాయని. అలాగనే హై పాయింట్స్ ఉంటాయి.